అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకు ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్ సంబంధించి కీలక మార్పయితే చేయబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అలాగే వీటికి సంబంధించి రేపు పంపిణీ జరుగుతుందా లేదా అనే దానిపై కూడా చాలామంది అడుగుతున్నారండి. అలాగే వీటికి సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి సంగతి ఏంటని చెప్పేసి కూడా చాలామందికైతే పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. సో, మనకి ఈ యొక్క అక్టోబర్ పెన్షన్ సంబంధించి ఎప్పుడు అమలు చేయబోతుంది? అలాగే ఈ యొక్క నిధులకు సంబంధించి మన సచివాలయ సిబ్బందికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది కదా! సో, వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇలా ప్రతీదీ కూడా మీకైతే ముందుగా తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకు ప్రతి నెల కూడా ఎన్నడూ లేని దేశవ్యాప్తంగా లేని విధంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులనేవి పంపిణీ చేయబోతుంది కదండీ. 1, 2 తేదీల్లో మాత్రమే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది పూర్తిగా అది అమలు చేయబోతుందనమాట. ఎప్పుడు కూడా ఆగకుండాని. అయితే ఇప్పుడు ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్ పథకం సంబంధించి పంపిణీపై అయితే కొన్ని కీలక మార్పులైతే చేయబోతున్నట్టుగా తెలుస్తుందనమాట. ఎందుకంటే మనకి ఈ యొక్క నిధులనేవైతే సచివాలయం సిబ్బందికి మనకి 29 తారీఖు వరకు మాత్రం వస్తుందనమాట. అంటే 29 తేదీ నాడే సచివాలయ సిబ్బంది దగ్గరికైతే ఈ యొక్క నగదైతే వస్తుందన్నమాట. ఈ యొక్క పంపిణీ సంబంధించి పెన్షన్ పంపిణీ సంబంధించి అయితే ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ పంపిణీ సంబంధించి అక్టోబర్‌లో మనకి ఈ యొక్క పంపిణీపై అయితే కీలక మార్పయితే చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఎందుకంటే మనకి ఒకటో తేదీన యథావిధిగా మనకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసినా కానీ, రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు సెలవు ఉంటది కాబట్టి, మూడో తేదీనైతే అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందనమాట. అంటే పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందండి. సో, వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి సంబంధించి తెలపడం అయితే జరిగిందనమాట. సో, మాక్సిమం మీరందరూ ఏంటంటే, ఈ యొక్క ఒకటో తేదీ నాడే ఈ యొక్క పెన్షన్ సంబంధించి తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా తెలపడం అయితే జరుగుతుందనమాట. సో, ఎందుకంటే మీకు తొందరగా అయితే వస్తుంది. అలాగే మనకి రెండో తేదీన సెలవు కాబట్టి, మూడో తేదీన అయితే ఇస్తారనమాట. మీరు సచివాలయ సిబ్బందికి వెళ్లి తీసుకోవచ్చండి. లేదంటే వాళ్ళ మీ దగ్గరికొస్తారు. ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీ సంబంధించి కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. అయితే కొత్త పెన్షన్ పథకం సంబంధించి ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ యొక్క 15,000 పెన్షన్ సంబంధించి అలాగే 10,000 పెన్షన్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో, వారికి కూడా అవకాశం అయితే కల్పించబోతుందనమాట. అయితే వీటికి సంబంధించి ఖచ్చితంగా మీకు సదరన్ సర్టిఫికేట్ అంటూ వెరిఫికేషన్ అయితే అవ్వాలండి. ఒకవేళ బోగస్ పెన్షన్ అని తేలిందా మీకు పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేసే అవకాశం అయితే ఉందండి. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా అర్హతలు గుర్తుంచుకొని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా అప్లై చేయండి. సో, వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.